ప్రేమ ధీరజ్ డబ్బులతోనే చీర కొనుక్కుంటున్నానని ఇంట్లో వాళ్ళకి చెప్తుంది కదా. అప్పుడు వెంటనే ధీరజ్ని సెలక్షన్ దగ్గరికి తీసుకొస్తుంది. చీరల సెలక్షన్ దగ్గరికి తీసుకొచ్చి ఒరే అని చెప్పేసి ధీరజ్ని పిలుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ప్రేమ మాట విని ధీరజ్ షాక్ అయిపోతాడు. నన్నేనా, ఇంట్లోనే కాదు బయట కూడా ఒరే అని పిలుస్తావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. నేనే పిలుస్తాను కానీ ఒక మంచి చీర సెలక్షన్ చేయరా. నేనా, నన్నెందుకు సెలెక్ట్ చేయమంటున్నావు, నాకేమొస్తుంది సెలెక్షన్ అని చెప్పేసి ధీరజ్ అంటాడు. ఎందుకు సెలెక్షన్ చేయమంటున్నంటే ఫస్ట్ టైం నువ్వు కొనిస్తున్నావు కాబట్టి సెలెక్ట్ చేసి నోరు మూసుకొని సెలెక్షన్ చేయరా. అప్పుడు ధీరజ్ వెంటనే నోరు మూసుకొని ప్రేమకు శారీ సెలెక్షన్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న శారీస్ అన్నీ ధీరజ్ సెలెక్షన్ చేస్తూ ఉంటాడు. అందులో ఒక చీర నచ్చుతుంది. ఇక వెంటనే చేతికిచ్చిన తర్వాత ప్రేమ ఒంటి మీద పెట్టుకొని సెలెక్షన్ అలా మురిసిపోతూ ఉంటుంది. మీద కట్టుకున్న శారీ చూసి పర్లేదురా, నీ మొహానికి శారీ సెలెక్షన్ రాదనుకున్నాను, బాగానే చేసావురా అని చెప్పేసి అంటుంది. ఇచ్చిన శారీ ఓపెన్ చేసి వెంటనే ఇక అద్దం ముంగట నిలబడి ఒంటికి కట్టుకొని అలా చూస్తూ ఉండి ఒక్కసారిగా పక్కనున్న వాళ్ళు ధీరజ్ని చీర పట్టుకోవడం చూసి అలా నవ్వుతూ ఉంటారు. చుట్టుపక్క వాళ్ళు చూసినసరికి ధీరజ్కి చాలా కోపం వస్తుంది. అబ్బా, నువ్వు బోడి రూపాయలు 1000 రూపాయలు కొన్న శారీని ఎంతసేపు ముందు అద్దం ముంగట నిలబడి చూస్తూ ఉంటావు రా అని చెప్పేసి ఆ చీరను ఒక్కసారి లాగేసరికి ఆ చీరతో పాటుగా ప్రేమ ఒక్కసారిగా ధీరజ్ ఒళ్ళో పడిపోతుంది. అలా ఒకరికొకరు ప్రేమలో పడిపోయి అలా కళ్ళార్పకుండా ఒకరికొకరు చూస్తూ ఉండిపోతారు. ఇక వీళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ సాంగ్ మొదలవుతుంది. అలా ప్రేమ సాంగ్లో ఇద్దరు మునిగిపోయిన తర్వాత ఒకరికొకరు అలా ప్రేమలో చూస్తూ ఉండిపోతారు. ఇలాంటి ప్రోమో ఎప్పటికీ ఎలాగే రెగ్యులర్ కావాలనుకుంటే ఇక మన ఛానల్ని లైక్ చేయండి. లేటెస్ట్ ప్రోమో కోసం ఛానల్ని సపోర్ట్ చేసి ఇలాంటి ప్రోమో కావాలనుకుంటే కామెంట్ చేయండి. ఇక రెగ్యులర్ ప్రోమోలో ఇలాంటి లేటెస్ట్ ప్రోమో కూడా ఇక టెలికాస్ట్ కాబోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.